సీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసారు రాజైన అరోగ్యకు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీల రాజైన తిదాలు అనువారి దినములలో వారు సొదొమ రాజైన బేరాతోనూ, గోమెరు రాజైన బిర్షాతోనూ, ఆద్మా రాజైన షేనాబుతోనూ, సెబోయీయుల రాజైన షెమోబేరుతోనూ, షోయరను బేలారాజుతోనూ యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీమ లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదొర్లాయోమెరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 14వ సంవత్సరమున కదొర్లాయోమెరును అతనితో కూడా నున్న రాజులును వచ్చి అష్తారోత్ కర్నీయుములలో రెఫాయీమీయులను, హాములో జూజీయులను, షవే కిర్యతాయిము మైదానములలో ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి శేయీరు పర్వత ప్రదేశములలో వారిని కొట్టిన తరువాత తిరిగి కెదెషాను ఎన్మిషాతుకును వచ్చి అమాలేకీయుల దేశమంతటిని, హససోన్ తామారులో కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి. అప్పుడు సొదొమ రాజును, గోమెరు రాజును, ఆద్మా రాజును, సెబోయీము రాజును, సోయరను బేలారాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీయుల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసారు రాజైన అరోగ్యకు అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గుమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గుమొర్రాల ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నీయు పట్టుకుని పోయిరి. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకుని పోగా, తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎస్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలెను వనములో కాపురముండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకొనిన వారు. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన ఇంట పుట్టి అలమార్చబడిన 310 మండుగురిని వెంటపెట్టుకొని దాను మట్టుకును ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి, దమస్కొనకును ఎడమతట్టునున్న హోబా మట్టుకు తరిమి, ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడా నున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకును రాజు లోయ అను షేవే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మిల్కీసెదెకు రొట్టెలను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికప్పగించి సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలోనూ తనకి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము, నేను అబ్రహామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పుకుండునట్లు ఒక నూలుపోగునైనను చెప్పు వారనైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను.
అయితే ఆ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎస్కోలు, మమ్రే అను వారికి ఏ ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొని నిమ్మని సొదొమ రాజుతో చెప్పెను.